హాయ్ హలో అండి, నేను వచ్చేసి సోయా పులావ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నేను సోయాస్ని అయితే మంచిగా వేడి వాటర్లో సోక్ చేసి మొత్తం దాన్ని పిండేసి కర్డ్ అన్ని పౌడర్స్, అన్ని స్పైస్ పౌడర్స్ అన్నీ వేసేసి అయితే ఇలా మిక్స్ చేసేసి పెట్టాను. ఇందులో నేను చికెన్ మసాలా వేసాను, ధనియా పౌడర్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అయితే వేసేసి ఇలా కలిపి పెట్టేసుకున్నాను. సో దట్ అది కొంచెం సేపు మ్యారినేట్ అవ్వడానికి. సో ఇక్కడ ఆయిల్ అండ్ గీ అయితే తీసుకున్నాను. అందులో విలాన్, షాజీరా, లౌంగ్ అండ్ ఇలాయచీ, ఇలాయచీ విలాన్, ఇవన్నీ మంచిగా స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. నాకైతే స్మెల్ మంచిగా వస్తుంది. సో విల్ యాడ్ 1 chopped onion. సో ఇక్కడ ఓన్లీ 1 cup ఆఫ్ రైస్ తోటి చేస్తున్నాను. సో అయితే కొన్ని 1 onion. ఇందులో బే లీఫ్ యాడ్ చేసుకుందాం, మర్చిపోయాను. 1 bay leaf మంచిగా ఆయిల్లో పెడదాం, ఎందుకంటే ఇందాక మర్చిపోయాను కదా వేయడం. సో దట్ ఇట్ గెట్స్ స్మెల్. ఇప్పుడు ఆనియన్ని కాస్త కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేద్దాం. సో ఇక్కడ నేను దావత్ది 1 cup ఆఫ్ రైస్ అయితే తీసుకుంటాను. నాకు ఈ దావత్లో ఒక డ్రాబ్యాక్ అనిపిస్తుందండి. రైస్లో అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి వాటర్ అనేది కాస్త ఎక్కువగా యాడ్ చేయాల్సి వస్తుంది. సో 1 cup తీసుకున్నాను. సో మేము యాక్చువల్లీ బగారాస్ చేసుకునేటప్పుడు 1కి 1.5 cup వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము. సో అలా చేస్తే ఈ రైస్ అనేది బాగా కుక్ అవ్వడం లేదు, చాలా అంటే కాస్త ఇంకా కుక్ అవ్వాల్సినట్టు ఉంటుంది. సో అందుకు కాస్త వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేయాల్సి వస్తుందండి. మళ్ళీ ఎందుకు నాకు తెలీదు, కానీ వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేయాల్సి వస్తుందండి. సో ఒకసారి అలాగే చేస్తే మళ్ళీ నేను మొత్తం చేశాక మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని మళ్ళీ దమ్కి పెట్టాల్సి వచ్చింది. సో ఇలా దావత్ రైస్ తీసుకుంటే మీరు కూడా అలాగే చూసుకొని చేసుకోండి. కాస్త వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయండి. మీకు అంతే డౌట్గా అనిపిస్తే ఫస్ట్ ఒకసారి కుక్ చేశాక మళ్ళీ అప్పుడు చేసుకోండి. అంటే కొన్ని రైసెస్కి ఉంటాయి కదా, నాకు ఇది ఉన్న రైస్కి అలా అనిపిస్తుందేమో, మీకు అది పర్ఫెక్ట్గా అనిపిస్తుందేమో. సో నేను అలా చెప్పలేను కదా ఎక్కువ యాడ్ చేయమని. ఎక్కువ యాడ్ చేస్తే ఒక్కొక్కసారి అది మళ్ళీ మెత్తగా అయిపోతుంది రైస్. ఆనియన్స్ అయితే మంచిగా అయిపోయిందండి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. సో నేను 1 cup కాబట్టి ఒక 2 స్పూన్స్ అయితే వేసాను. ఇదే ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాలు అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు ఇందులో ఇది మిక్స్ చేసి పెట్టుకున్న సోయా మిక్స్చర్ అయితే వేసేసుకుందాం. మొత్తం అయితే యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో నేను వెజిల్ అనేది వాష్ చేసి అందులో కొంచెం వాటర్ అయితే వేసి పెట్టాను. ఈ అన్నిటికీ కాస్త ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు అయితే కుక్ చేద్దాము. ఇది మీరు చూసుకుంటే మాత్రం ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అవుతుంది కదా.
సో ఇప్పుడు ఇది ఉన్న కొంచెం వాటర్ కూడా వేసేసి దీన్ని మంచిగా కుక్ చేసుకుందాం. ఇలాగే మీరు మీల్ మేకర్ కర్రీ కూడా ఇలాగే చేసుకోవచ్చండి. చూసారు ఎంత ఇదిగా ఉందో. ఎంత టేస్టీగా అనిపిస్తుంది కదా. సో ఇందులోనే నేను సాల్ట్ అవన్నీ యాడ్ చేసేసానండి. ఇప్పుడు అయితే ఈ సోయా చంక్స్కి అయితే కరెక్ట్గా ఉంది ఇప్పుడు నేను వేసిన సాల్ట్స్ అన్ని మసాలాలు అవన్నీ. సో ఇంకా వాటర్ యాడ్ చేశాక రైస్కి ఎంత సాల్ట్ సరిపోతుందో, స్పైస్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే వాటర్ యాడ్ చేశాక అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అయితే సరిపోతుంది. చూసారు ఎంత మంచిగా ఉంది కర్రీలాగా. ఇప్పుడు ఇదైతే మంచిగా ఇదైపోయింది కదండి, మంచి బాయిల్ అయింది, మంచిగా సపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో రైస్కి కావాల్సిన క్వాంటిటీ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. సో నాది 1 కప్ ఆఫ్ రైస్ కాబట్టి 1.5 కప్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటా. 1.5 అండి. సో నేను మీకు ఇందాక అన్నా కదా పర్ఫెక్ట్గా అవ్వడం లేదని. సో ఇంకొంచెం అయితే యాడ్ చేసుకుంటా. జస్ట్ ఇంత ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చాలా పలుకుగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసుకొని ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఆ గ్రేవీని మంచిగా బాయిల్ అవ్వడానికి పెట్టేసాము. సో ఇప్పుడైతే రైస్ తీసుకొని 1 అవర్ ముందు వాష్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని డ్రైన్ చేసి తీసుకొస్తాను. ఇదైతే మంచిగా బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను రైస్ అయితే యాడ్ చేసేస్తాను. ఎంత ఎమ్మిగా కనిపిస్తుంది చూసారండి. సో రైస్ అయితే వేసాను. సో ఒకసారి మంచిగా కలుపుకుందాము. కలిపేసుకొని విజిల్స్ అయితే పెట్టేసుకుందాం. సో నేను దీన్ని ఒక 2 విజిల్స్ పెట్టాలనుకుంటున్నాను. 2 విజిల్స్ పెట్టేసి ఇంకా దాని మీదే పెట్టేయండి. మొత్తం విజిల్ మొత్తం అయ్యాక మూత దానికంత దాని ఓపెన్ అయ్యేంత వర్క్ అయితే పెట్టేయండి. సో ఇంకా ఎక్స్ట్రాగా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పైతే మూత పెట్టేసుకుంటాం. ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టాను. విజిల్ అయితే పెట్టేసానండి. ఒక 2 విజిల్స్ వచ్చాక అయితే విజిల్స్ చేసుకొని అది మొత్తం ఆ స్టీమ్ మొత్తం పోయాక అయితే మూతనైతే ఓపెన్ చేసుకుందామండి. అప్పుడే ఓపెన్ చేయమాకండి. విజిల్స్ వచ్చాక కూడా ఒక 10 to 15 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేస్తే ఆ లోపల ఇంకా కొంచెం నీళ్ళు ఏమైనా ఉన్నా అది మొత్తం మంచిగా దమ్ అయితే అయిపోతుంది. ఈ స్టవ్ మీద నుంచి కూడా తీమాకండి. సో మొత్తం అయ్యాక మళ్ళీ చూపిస్తా ఎలా ఉందో. 2 విజిల్స్ అయితే అయిపోయిందండి. సో నేనైతే ఫ్లేమ్ని కట్టేసాను. ఇంకా మొత్తం ఆవిరి మొత్తం అయ్యాక అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో మొత్తం స్టీమ్ అయితే పోయింది. నేను చూసారు కదా విజిల్ మంచిగా వచ్చేసింది. సో ఓపెన్ అయితే చూసుకుందాం. యమ్మీ అండి. సరే మొత్తం నేను కలిపేసి చూసారండి ఎంత యమ్మీగా కుక్ అయిందో. ఇది కాస్త చల్లారాక ఇంకా రైస్ అనేది పొడి పొడిగా అయిపోతుందండి. సో మొత్తాన్ని అయితే నేను ఇలా కలుపుకొని సో దీన్ని అయితే ఇలా పెట్టేసుకుంటాను. హోప్ యూ లైక్ ద వీడియో అండి. వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుగా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.